హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 83. ఊర్వి అతని ముందు నిలబడి, ఒక మనిషిపై అపారమైన నమ్మకం, ప్రేమ ఉండడం తప్పు కాదు అంకుల్. ఆ ప్రేమ అనే మత్తులో వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మటం. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళ ప్రేమ స్వార్థమైనదా, స్వచ్ఛమైనదా అని తెలుసుకోవటమే ముఖ్యం అంకుల్. మనకు మన జీవితంలో ఒకరు ఉన్నారని తెలుసు కూడా మనకు దగ్గర కావాలి అనుకుంటూ ఉన్నారు అంటే అంతకు ముందుగా మన జీవితంలో ఉన్నవాళ్ళు జీవితాన్ని కోరుకుంటున్నారని అర్థం. మీ కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి నమ్మి, మీ కళ్ళకి గంతలు, చెవుల్లో దూదులు పెట్టుకున్నారు. కొంచెం మత్తు వదిలించుకుని నిజాలేంటో ఆలోచించండి అంకుల్. అప్పుడు మీకు నాలాంటి వాళ్ళతో చెప్పించుకునే పని ఉండదు. అలాగే ఈరోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కూడా కాదు. మీ కొడుకే మీకు స్వయంగా దీని గురించి వివరించి చూసుకో అని చెప్పేవాడు. అలా ఎందుకు చేయలేదో, కనీసం ఫోన్ కూడా ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచించండి. స్వార్థపు ప్రేమ మాయలో పడి స్వచ్ఛమైన ప్రేమని దూరం చేసుకుంటున్నారు అంటుంది వెళ్ళిపోతూ. ఆ అని వెనక్కి తిరిగి ఏదో గుర్తుకు వచ్చినట్టు, ఈ పర్సంటేజ్ విషయం నేనేదో నా భర్తకి కల్లబొల్లి కబుర్లు చెప్పో, లేక ఆయన ఏదో నా మాయలో పడిపోయో ఈ పని చేయలేదు. ఇది ఎందుకు చేశాడో ముందు ముందు మీకే అర్థమవుతుంది అని వెళ్ళిపోతూ ఉన్న ఆమెను చూసి కోపంగా చైర్‌లో నుండి లేచి, నీతో చెప్పించుకునే స్థాయికి నేను దిగజారలేదు. చేతిలో 2 కంపెనీలు పడేసరికి చిన్న పెద్ద తేడా లేకుండా నాకే పాఠాలు చెప్తున్నావా? నాకే ప్రేమ, స్వార్థం అంటూ నేర్పుతున్నావా? నా అనుభవం అంతుంటుందా నీ వయసు అసలు అంటాడు కోపంతో ఊగిపోతూ ఆనంద్ గారు. దానికి చిన్నగా నవ్వుతూ, సరే అయితే మీరు వచ్చిన దారిలోనే నేను వస్తా. మీకు ఆలోచించి మాటలు చెప్తే ఆలోచన చేయలేని స్థితిలో మీరున్నారు కాబట్టి మీతోనే చెప్పిస్తా. అప్పుడన్నా మీ ఆలోచనలో కొత్త పోకడ పోతుందేమో అంటుంది. ఏంటి? నువ్వు నా ఆలోచనలకి దారి చూపిస్తావా? ఊర్వి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నా గురించి నీకేం తెలుసు? నేనేదైనా ఒక విషయం ఖచ్చితంగా ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? అంటాడు ఉక్రోషంగా. నేను చెప్పేది కూడా అదే కదా! ఎందుకు మీ ఆలోచనలు ఖచ్చితంగా చేయలేకపోతున్నారు అని. ఎందుకు మనసుతో ఆలోచించలేకపోతూ, మీ ముందున్న దాని మాయలో పడిపోయి, ఆలోచనని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు? మీకో విషయం చెప్పనా? మీరు నమ్మలేనిది. మీరు మీ ఆలోచనల్ని ఖచ్చితంగా ఆలోచించి 20 ఏళ్ళు అవుతుంది అంకుల్ తెలుసా? మీకు తెలియకుండానే మీరు ఓ కీలుబొమ్మ అయిపోయారు తెలుసా? అంటుంది. అతను ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని. ఊర్వి అని ఆ రూమ్ మొత్తం దద్దరిల్లిపోతుంది ఆనంద్ గారి గొంతు. ఇదంతా ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఉన్న ఆనంద్ గారు ఊర్విని అంత కోపంగా పిలిచేసరికి కోపంతో పిడికిలి బిగించి కళ్ళు మూసుకుంటాడు. అది వినలేనట్టుగా, బంగారు వద్దురా! నువ్వు నా కోసం నా సంతోషాలన్నీ నాకు దగ్గర చెయ్యాలని చూస్తూ వీళ్ళకి ఇన్నేళ్లుగా మూసుకుపోయిన కళ్ళని తెరిపించాలి అనుకుంటున్నావు కానీ కొందరు మారరు. ప్రతి దాంట్లో వాళ్ళ సేఫ్ సైడ్‌ని ఎంచుకుంటారమ్మా. కానీ ఆ క్రమంలో నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. నాకెవరూ వద్దు. నువ్వు చాలు అనుకుంటాడు. ఓకే. ఓకే. కూల్ అంకుల్. మీకు కొన్ని కొన్ని అర్థం కావడానికి ఇంకా టైం కావాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను చెప్పిన మాటలపై దృష్టి పెట్టి ఆలోచించండి. ఇలా చెప్పడం నేను రెండవసారి. మళ్ళీ చెప్పను. ఇక మీ ఇష్టం. ఇక మిమ్మల్ని వదలడమే మంచిది. నా ఆయుకి చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఏదీ లేకుండా ఒక జీవమున్న శిలలా ఏ ఆప్యాయతకి నోచుకోకుండా పెరిగాడు. అన్ని రకాల ప్రేమలు ఆదరించి ఎవ్వరి లోటు తెలియకుండా చూసుకుంటాను. కానీ మీకు కూడా తెలియాలి కదా! మీరు మీ కొడుకు నుండి ఏం దూరం చేశారో, మీరేం కోల్పోయారో అని ఇంకొక మాటకి స్థానం లేకుండా బయటికి వెళ్ళిపోతుంది ఊర్వి కోపంగా. అప్పటి వరకు అక్కడే ఉన్న మాధవ్ గారికి ఊర్వి మాటలు వింటూ ఉంటే ఎందుకో తెలీదు ఒక రకమైన సంతోషం. ఆయన ఇంద్రాణి మేడం గారు ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు. ఆవిడ కొడుకు విషయంలో పడే బాధని. కానీ భార్య మాయలో పడి ఒక్కొక్కసారి ఆమెతోనే గొడవ పడేవాడు. అలా జరిగిన ప్రతిసారి కూడా నిద్ర లేకుండా అక్కడే ఆఫీస్‌లోనే ఉండిపోయేది. ఆరోగ్యంపై దృష్టిని సారించేవారు కాదు. ఎన్నోసార్లు చెప్పి చూడాలి అని చూసేది కానీ ఏనాడు ఆమె మాటని లెక్క చేయలేదు. అందుకే ఆవిడ చేయలేని పనిని ఊర్వి ఎంత స్మూత్‌గా హ్యాండిల్ చేయటం చూసి మాధవ్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ క్షణం మేడం గారు ఉండుంటే ఎంతో సంతోషించేవాళ్ళు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు మాధవ్ గారు. చాలాసేపు ఊర్వి మాటలే చెవిలో మారుమోగుతూ ఉంటే, ఇది అంతా ఈ ప్రాజెక్ట్ వల్లనే. ఎవరెవరితో చెప్పించుకోవాల్సి వస్తుంది. అసలంతా కూడా దేవయాని వల్లే.
దేవయానిపై కోపంతో లేచి వెళ్ళిపోతాడు ప్రాజెక్ట్ తీసుకున్నందుకు. అప్పటి వరకు చూస్తున్న ల్యాప్టాప్‌ని పక్కన పెట్టి, ఇక తృప్తి నిండిన గుండెతో బెడ్ రెస్ట్‌కి ఆనుకుని కళ్ళు మూసుకుంటాడు వాయు. నాకు తెలుసు బంగారు. నేనేదైతే నువ్వు చెయ్యాలి అనుకున్నావో అదే చేశావు. నాకు తెలుసు నీ గురించి. చూపుతోనే మనిషి ఎటువంటి వాడో తెలుసుకోగలవు అని. నేను డాడీ గురించి కానీ, ఆ దేవయాని ఎటువంటిదో గానీ చెప్పకపోయినా, వాళ్ళ మాటలు బట్టి అంచనా వేసి, నేను వాళ్ళతో ఉన్నప్పుడు నడుచుకునే తీరును బట్టి నువ్వే అన్నీ అర్థం చేసుకున్నావు బంగారు. కానీ నీకు మా అమ్మ గురించి చెప్పే టైమొచ్చింది. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అడుగుతావు అమ్మ గురించి అని నెమ్మదిగా లేచి తన రూమ్‌కి అటాచ్డ్‌గా ఉన్న ఇంకో రూమ్‌లోకి వెళ్ళి తన లాకర్ నుండి కొన్ని ఫోటోస్ తీసుకొని వాటిని ప్రేమగా నిమురుతూ, మామ్ నీ గురించి నీ కోడలికి చెప్తాను. నీతో ఉన్న అన్ని అనుభూతుల గురించి కూడా చెప్తాను. నీకు తెలుసా మామ్ తను ఎంత బాగుంటుందో. అసలైతే నీ గురించి ఎప్పుడో చెప్పాలి అనుకున్నా కానీ సారీ అయినా టైం రాలేదమ్మా. ఇప్పుడు చెప్పేస్తా అని ఫొటోస్‌ని తీసుకుని బయటికి వచ్చి బెడ్ పక్కనే ఉన్న డ్రాలో పెట్టి అలా కళ్ళు మూసుకుంటాడు వాయు. ఊర్వి అన్న మాటలు మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ మనసులో ఆయు. ఊర్వి లేకపోవడంతో వర్ష రాజ్‌కి గానీ, ఆయుకి గానీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది. అంటే ఊర్వినే వద్దు అంటుంది. ఇంకా బోర్‌గా ఉండి డింపుల్ కోసం చూస్తూ ఉంటే అతని జాడ కానరాక అక్కడే సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసిందో లేదో గుమ్మం ముందాగిన కారు సౌండ్‌కి ఎవరా అని వెళ్లి చూసి థాంక్ గాడ్ అని ఆద్య కారు దిగుతూ ఉండడంతో "హే! హాయ్ ఆద్య" అని వెళ్ళి ప్రేమగా హత్తుకుని లోపలికి తీసుకొని వస్తుంది ఆద్యని. "హాస్పిటల్‌కి వెళ్ళలేదా?" "హ్మ్. లేదు. ఉందిగా మా లేడీ బాస్. అటు మీ బాస్‌ని, ఇటు దాని బాస్‌ని చూసుకో అని ఆర్డర్ వేసి అర్జెంట్‌గా మీటింగ్ ఉంటే వెళ్ళిపోయింది. ఇప్పుడే వస్తూ ఉంటుంది" అని అంటుంది వర్ష. ఆమె చెప్పిన దానికి ఆద్య నవ్వుతూ "రాజ్ సార్ ఏం చేస్తూ ఉన్నారు?" అని అడుగుతుంది ఆద్య. ఆమె వైపు ఒక లుక్ ఇవ్వగానే తడబాటుగా చూసి "అంటే నేను ఆఫీస్ పని మీద వచ్చాను" అంటుంది ఆద్య వర్షతో. "ఓహ్! అవునా! లోపల ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళు" అని దారి చూపిస్తుంది. తన పనిలో తను పడిపోతుంది మళ్ళీ వర్ష టీవీ చూడటంలో. ఇంక చిన్నగా డోర్ లాక్ చేసిన సౌండ్‌కి కమిన్ అని తల పైకి ఎత్తకుండానే చెప్పి ల్యాప్‌టాప్‌నే చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన ఆద్య అతన్ని చూసి అతను తనని గమనించలేదు అని అర్థమయ్యి చిన్నగా గొంతు సరిచేసినట్టు దగ్గుతుంది. కొత్తగా వినపడిన సౌండ్‌కి తల ఎత్తగానే ఎదురుగా ఉన్న ఆద్యని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి "ఏంటి డ్రైవర్ ఇలా వచ్చావు?" అంటాడు. ఇంక సైలెంట్‌గానే ఆద్య కొంచెం దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ ముందుకు పెడుతుంది. "ఏంటిది?" అని తీసుకుని చూస్తాడు రాజు. అడిగి తమ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించినవి అని అర్థమైపోతుంది. "చెప్పొచ్చు కదా ప్రాజెక్ట్ ఫైల్ అని అంటాడు రాజు ఆద్యతో. కానీ ఆద్య ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతే వింతగా చూస్తాడు రాజు ఆద్య వైపు. నిన్నే అడిగేది. అలా మౌనంగా నిలబడితే ఎలా అంటాడు ఫైల్ కోసం చేయి చాపి. అయినా మౌనమే ఆమె సమాధానంగా మారింది. అతని చేతికి ఫైల్ అందేలా ఇంకొంచెం ముందుకు పెడుతుంది. డ్రైవర్ ఏంటి వింతగా ప్రవర్తిస్తుంది? ఏమైందబ్బా అని అనుకుంటూ ఫైల్ తీసుకుని దాన్ని చదవడంలో పడిపోతాడు. పని రాక్షసుడు. కనీసం కూర్చో అని కూడా చెప్పడు. పొగరు అందంగా ఉంటాడు కదా! అందుకే అరే ఆడపిల్ల ఒక ఫైల్ కోసం స్వయంగా తానే వచ్చింది. వేరే ఎవరైనా వచ్చుండొచ్చు కదా అనే ఆలోచన లేదు. ఒక్క ఊర్వి మేడం విషయంలో తప్ప అందరి విషయంలోని రాయిలా ఉంటాడు. ఏదీ అర్థం చేసుకోడు. అర్థమైనా కానట్టే ఉంటాడు. ఛీ! అనుకుంటూ మనసులో తిట్టుకుంటుంది. బయటికి మాత్రం మూతిని తిప్పుతుంది. ఆద్య సైలెంట్‌గా నిలబడి ఉండటంతో ఎక్కడో ఏదో తేడా కొడుతూ ఉంటే ఆమె వైపు చూస్తాడు. అప్పుడే ఆద్య మూతి తిప్పడం చూసి ఏంటి ఏదో మంత్రాలు చదువుతున్నావంటాడు. ఏమీ లేదు అని తల అడ్డుగా ఊపుతుంది తప్ప నోరు తెరవదు. కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకున్నావా? అంటాడు. అర్థం కానట్టు చూస్తుంది. అంటే చేతబడి లాంటివి. నోట్లో నోట్లో ఏవేవో చదువుతున్నావు కదా! కొంపదీసి నన్ను ఇలాగే పర్మనెంట్‌గా బెడ్‌కి అంకితం చెయ్యవు కదా! నాపై కోపంతో అంటాడు. కోపంగా అతని వైపు చూసి నోరా అది? ఒకటైనా మంచి మాట రాదా? ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదా నీకసలు? ఛీ! నన్ను నేను అనుకోవాలి. అని ఇంకా ఏదో అనబోతూ ఉంటే వర్ష డోర్ లాక్ చేసి రాజ్ డార్లింగ్ ఫోన్ చేసింది.
తను వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుందంట. నేను లంచ్ చేసి టాబ్లెట్లు వేసుకోమని చెప్పింది అంటుంది. అప్పటి వరకు మౌనంగా ఉండి ఒక్కసారిగా తనపై అలా అది అరిచేసరికి కొంచెం షాక్ అయ్యి ఉన్న రాజు వర్ష మాటలతో తేరుకుని నాకొద్దు క్యూటీ వచ్చాకనే తింటా అంటాడు. టాబ్లెట్స్ టైం దాటిపోతుంది రాజ్. ఏం కాదు. వర్ష వెళ్ళి ఫుడ్ పంపించు నేను చూసుకుంటాని అంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఆద్య. నో నాకొద్దు అయినా నువ్వేంటి ఇదిగో నీ ఫైల్ అంటాడు వెళ్ళమన్నట్టు. ఆద్య వైపు చూస్తూ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తున్న వర్షకి ఏదో తేడాగా అనిపించి మళ్ళీ ఏదో వాగి ఆద్యకి కోపం తెప్పించినట్టున్నాడు. మనం ఇక్కడ నుండి జారుకుంటేనే బెటర్ అనుకుని ఫుడ్ పంపిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. వద్దని రాజు అంటూ ఉంటే వర్ష నువ్వు పంపు అని ఎదురుగా చైర్లో కూర్చుని అతన్నే కోపంగా చూస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటుంది ఆద్య. ఆమె కళ్ళల్లో ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంటే తన మీద ఆమె చేసే రుబాబుకి కోపం కూడా ఉంది. అతను కూడా కోపంగా చూస్తూ ఉంటాడు ఆమెను. వర్ష కూడా ఏదైతే అదే అయిందని రాసి తినడం కావాలని ఫుడ్ ప్లేట్ని సర్వెంట్తో పంపిస్తుంది. వర్ష తన ముందు ఉన్న ఫుడ్ ప్లేట్ వైపు ఎదురుగా తననే గుర్రుగా చూస్తున్న ఆద్య వైపు మార్చి మార్చి చూస్తూ నేను నా క్యూటీ వచ్చాకనే తింటా అంటాడు రాజు. ఊర్వి మేడం వచ్చే వరకు లేట్ అవుతుంది అని చెప్పారు. కావాలంటే మేడం వచ్చాక మళ్ళీ తినండి. కానీ ఇప్పుడు మరి మెడిసిన్ టైం అయిపోతుంది కదా అంటుంది. కాబట్టి నువ్వు తినాలి అని తాన్ని స్వయంగా కలిపి నోటి దగ్గర పెట్టి ఆను అంటుంది ఆద్య. ఏంటి నువ్వు నీ దబాయింపు నాపై? అయినా నేనిప్పుడు తిని మళ్ళీ క్యూటీ వచ్చాక తినడానికి నీలా కాదు. నాకు కొన్ని కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆడపిల్లవని ఊరుకుంటూ ఉన్నా. లేకపోతేనా? ఆ! లేకపోతే ఏం చేస్తావు హా? ఎక్కువ చేసావంటే ఇంకో చెయ్యి కూడా విరిచేస్తా అని తానే ఎడమ చేతిలో అతని బుగ్గలు గట్టిగా నొక్కిపెట్టి ఇక నీరు తెప్పించి ముద్ద నోటిలో కుక్కుతుంది ఆద్య. ఆమె చేసిన దానికి రాజు షాక్ అయ్యాడు. ఇంతవరకు అసలు తనతో ఎవరు అలా మాట్లాడింది కూడా లేదు. అమ్మాయిలైతే ఆమడ దూరంలో ఉంటారు. ధైర్యం చేసి ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళకి చుక్కలు చూపించేవాడు రాజు. కానీ ఆద్య విషయంలో అంతా రివర్స్‌గా జరుగుతుంది. ఏదో అనాలని దూరం పెట్టాలి అనుకుంటున్నాడు. బాధ పెడుతున్నాడు. కానీ మళ్ళీ మళ్ళీ ఆమె చేసే మొండి పట్టుతో ఇదిగో ఇలా బుక్ అవుతూ ఉంటాడు. ఏంటి అలా చూస్తూ ఉన్నావు తిను. లేకపోతే మీ నానమ్మ దగ్గరికెళ్ళి నీకిలా జరిగిందని చెప్పి ఆవిడకి బీపీ తెప్పించి నీకు తలనొప్పి తెప్పిస్తా. ఇంకా ఊర్వి మేడంకి నువ్వేమన్నావో చెప్పి నీకు వాతలు కూడా పెట్టిస్తా. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే బుద్ధిగా తిను అంటుంది. రాక్షసి నేను అనవసరంగా హాస్పిటల్లో నోరు జారానే. పాపం అనిపించింది. సారీ చెప్దాం అనుకున్నాను నిన్ను. కానీ ఇందాక నువ్వు సైలెంట్‌గా ఉంటే ఫీల్ అయ్యావేమో అనుకున్నా. కానీ నీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని అర్థమయ్యిందే. అమ్మా నన్నే బెదిరిస్తావనే అంటాడు గుండెలు బాదుకుంటూ. చాలే ఆపు అని దబాయించి అతనికి మొత్తం తినిపించింది. టైంకి మెడిసిన్ తీసుకోకపోతే ఇక రోజు వచ్చి ఇలాగే టార్చర్ చేస్తా. ఇంకెక్కువ చేసావంటే ఊర్వి మేడంతో చెప్పి ఇక్కడే ఉంటా. రోజుకోలా నిన్ను టార్చర్ చేయడానికి తెలుసుగా నా గురించి. జాగ్రత్త అని చిటిక వేసి ఫైల్ అందుకుని షాక్తో ఉన్న రాజ్ ఫేస్‌ని చూసి వెనక్కి తిరిగి వస్తున్న నవ్వును ఆపుకుని బయటికి వస్తుంది. ఎటు చూసినా వర్ష కనిపించకపోవడంతో అప్పటికే ఆ ఫైల్ కోసం సంజయ్ గారు 2 సార్లు ఫోన్ చేసి ఉండడంతో మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా మాట్లాడతాలే అనుకుని ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది ఆద్య. ఇక పార్టికోలో కారు ఆగగానే దిగి సరాసరి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఊర్వి ఇంట్లోకి వెళ్తూ మణి డింపుల్‌ని నన్ను సాయంత్రం వచ్చి కలవమని చెప్పు. అలాగే అమ్మా. అలాగే కాదు. నువ్వు లంచ్ చేసి రెస్ట్ తీసుకో. నైట్ నీకు రెస్ట్ ఉండకపోవచ్చు అని లోపలికి వెళ్తూ లక్ష్మమ్మ రాజ్ భోజనం చేశాడా? ఆ! చేశాడమ్మా. వర్ష ఎక్కడ? తన రూమ్‌లో ఉందనుకుంటా అమ్మా. ఆయుగారు కూడా లంచ్ చేశారా? తీసుకెళ్ళానమ్మా. వద్దు అని చెప్పారు. ఊర్వి అంత ఫాస్ట్‌గా ప్రశ్నలు ఎందుకు అడుగుతుందో అర్థం కాకున్నా ఏదో అయోమయంలో చెప్తుంది లక్ష్మమ్మ. సరే అని తానే స్వయంగా ప్లేట్‌లో సర్ది పైకి తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఊర్వి వైపు చూస్తూ మణి బాబు ఊర్వి అమ్మగారు ఎందుకంత కోపంగా ఉన్నారు అంటుంది. ఊర్వి వెనుకే లోపలికి వచ్చిన మణితో. లక్ష్మమ్మ అని చిన్నగా నవ్వి ఊరికే కానీ అంత కోపంలో కూడా ఎవరిని మర్చిపోదు. అందరి గురించి తెలుసుకుంటుంది.
సరే అమ్మ చెప్పినట్టు నాకు నైట్ చాలా పెద్ద పని ఉందని తన గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోతాడు రెస్ట్ కోసం. డోరు తెరుచుకోబోయే సౌండ్‌కి అప్పటి వరకు సీసీ క్యామ్‌లో ఊర్విని చూస్తూ తన వాకింగ్ స్టైల్ చూసి కోపంగా ఉంది అని అర్థమయ్యి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంటాడు వాయు. లోపలికొచ్చిన ఊర్వి ఒకసారి ఆయు వైపు చూసి టేబులుపై ఫుడ్ పెట్టి ఫ్రెష్ అయ్యి నార్మల్ శారీలోకి మారిపోయి ఆయువు దగ్గరకు వచ్చి నటించింది చాల్లే గాని కళ్ళు తెరిచి కూర్చోండి అని అంటుంది. కనిపెట్టేసింది అని చిన్నగా కళ్ళు తెరిచి ఓరగా ఊర్వి వైపు చూస్తాడు. ఫుడ్ ప్లేట్‌ని చేతిలో పట్టుకుని అతన్నే చూస్తూ ఉంటుంది కోపంగా ఊర్వి. కళ్ళు సరిగ్గా తెరిచి నీ కళ్ళల్లో ప్రేమ తప్ప ఇంకో ఎమోషన్ నేను చూడలేను బంగారు అని అంటాడు సరిగ్గా కూర్చొని ఆయు. మాట కూడా మాట్లాడకుండా నోటికి ముద్దలు అందిస్తూ ప్లేట్ ఖాళీ చేస్తుంది. బుద్ధిగా ఏం పెడుతుందో కూడా చూడకుండా ఆమెనే చూస్తూ తినేస్తాడు వాయు. హ్యాండ్ వాష్ చేసుకుని పక్కన పెట్టి టాబ్లెట్స్ ఇచ్చి అతనికి 2 అడుగుల దూరంలో నిలబడి చేతులు కట్టుకుని ఏంటిదంతా అని అడుగుతుంది కోపంగా. ఏది అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు ఆయు. ఆయు అసలే కోపంలో ఉన్నాను. ఇంకా కోపం తెప్పించుకో. బంగారు ఇప్పుడు ఏమైంది? వచ్చినప్పటి నుండి అంత దూరంగా నిలబడి మాట్లాడుతున్నావు అని ఆమెని ముట్టుకోబోతూ ఉంటే తాకొద్దు నన్ను అంటుంది కోపంగా ఊర్వి. మరేం జరిగిందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.